ఎక్కడున్నావు? వచ్చేసా, ఇంటి బయట ఉన్నా. సరే అక్క, తను వచ్చాడు. నువ్వేం చేస్తుంటావు? ప్రస్తుతానికి చదువు అయిపోయింది, బిజినెస్ ప్లాన్లో ఉన్నాను. సరే, అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? నాన్న హాస్పిటల్లో సెక్యూరిటీగా పనిచేస్తుంటారు. అమ్మ చిన్నప్పుడే. బ్రతకడానికి అయిన వాళ్ళని పోషించడానికి ఒక పని కావాలి. నేను చెప్పింది నీకు అర్థమైంది అనుకుంటా. మా చెల్లి అంటే నాకు చాలా ఇష్టం. తన మీద నాకు నమ్మకం ఉంది. తన మాటను నేను ఎప్పుడు కాదనను. అర్థమైంది. సరే, వెళ్ళొస్తా. ఏరా మధు, ఇలా వచ్చావు? అరే, నాకు ఒక చిన్న సహాయం కావాలరా. చిన్నదే కాదు, పెద్దదే. ఏంట్రా? నాకు ఒక 10 లక్షలు కావాలరా. రే మధు, నా దగ్గరైతే లేవురా, కానీ ఒక అతనున్నాడురా. అవునా? ఎవర్రా? ముందు ఆయన కలుద్దాం, తప్పకుండా ఇస్తాడు. ఎంత కావాలో నువ్వే అడుగు. ఆయన ఏం చెప్తాడో చూసి తర్వాత ఆలోచిద్దాం. రే, షాప్ చూసుకురా, కొంచెం బయటికి వేస్తా. ఏంటి మనిషి ఇంకా రాలేదు? ఫోన్ చేద్దాముండు. హలో సార్, మేము ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, మీరేమి ఇంకా రాలేదు? లేదండి, నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకే రాలేకపోయాను. మీకు అమౌంట్ ఎంత కావాలి? ఒక 10 లక్షల దాకా కావాలి. షూరిటీ ఏం పెడతారు? షూరిటీ అంటే ఇప్పుడు నేను 10 లక్షలు ఇవ్వడానికి మీ దగ్గర నుంచి ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. మీకున్న భూములు లేదా ఇల్లు. సార్, అది అలాంటివేం మా దగ్గర లేవు. షూరిటీ లేకుండా ఎలా? షూరిటీ ఉంటేనే ఇస్తాను. షూరిటీ లేకుండా మనకి డబ్బులు ఎవరు? ఇక మీ నానే నీకు దిక్కు.
నేను నీకు ఒక విషయం చెప్పాలని పిలిచాను. నాకు తెలుసు నీకు జాబ్ చేయడం ఇష్టం లేదని, కానీ నువ్వు బిజినెస్ చేయాలనుకున్నా. నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నా గురించి భయపడకు. నువ్వేం చేయాలనుకున్నా నీ వెంటే ఉంటా. రాముడి కోసం సీత ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుంది. సరే, నేను వెళ్ళొస్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళు. ఏంటి మార్నింగ్ నుంచి మాట్లాడట్లేదు? హలో, నిన్నే. ఏం మాట్లాడట్లేదు? నువ్వు మాట్లాడుతున్నావు కదా అందరితోనూ. ఒరే, నిన్ను ప్రేమించే అమ్మాయి ఉంది, అవసరానికి పనికొచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే మీ నాన్న ఉన్నాడు. ఇంకేం కావాలరా నీకు? ఇంకెందుకు మొగ మళ్ళా పెట్టావు? డబ్బు, బిజినెస్ చేయడానికి. ఇది ఉంటేనే అన్నీ ఉంటాయి. చూడు, దేవుడు ఎప్పుడు అన్నీ ఇవ్వడు. ఒకటి ఇస్తున్నాడు అంటే ఒకటి తీసుకుంటాడని అర్థం. మీ నాన్న వస్తున్నాడు. నాన్న, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు నాన్న. నేను అడిగిన 10 లక్షలు నాకు ఇంకో వారంలో కావాలి. ఉన్నదంతా పోగొట్టి ఉత్త చేతులతో నిలిచావు, నన్ను నిల్చోబెట్టావు. ఇంకో వారం తర్వాత అస్సలు నీతో ఉండను. చూసావా దేవుడు, వాడు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను, అలాంటిది డబ్బు ఇవ్వలేనా? ఎలాగైనా డబ్బిస్తాను వాడికి. ఆ తర్వాత నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో.